హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రత్మా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే సిబిఐటి కాలేజ్ బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. Notification dated 1st August for admission into BE or BTech courses for the academic year 2024 and 2025 under Category B Management Merit Seats. Applications are invited for admission to the following courses under Category B Management Merit Quota Seats by applying through web portal www.cbit.ac.in or cbit.bcategory-admissions2024.com. The last date to apply is 10th August by 11 p.m. మీకు ఇక్కడ సిబిఐటి కాలేజ్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోండి వెబ్ పోర్టల్కి. అదర్వైజ్ సిబిఐటి బీ కేటగిరీ -admission2024.comకి కూడా వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది బీ కేటగిరీకి సంబంధించి ఇచ్చారు, చూసుకోండి. నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి, ఓన్లీ మెరిట్ కోటాకే 15%. బయోటెక్నాలజీకి వచ్చేటప్పటికి 9 సీట్స్, ఎంపీసీ మొత్తం టోటల్ 9 సీట్స్ ఉంటాయి. ఎంపీసీ వాళ్ళకి 5 సీట్స్ ఉన్నాయి, బైపీసీ వాళ్ళకి 4 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 9 సీట్స్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 45 సీట్స్ ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీకి వచ్చేటప్పుడు 9 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు 27 సీట్స్ ఉన్నాయి. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేటప్పుడు 27 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ మెరిట్ కోటాకి సంబంధించినవే 15%. లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 10th August by 11 p.m. 10th August లోపల మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్. Applicant students who wish to submit manually their applications may contact the city office at Narayanaguda from 10 a.m. to 6 p.m. on all days up to 10th. మీరు ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు, కానీ నారాయణగూడలో వాళ్ళ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి పొద్దున్న మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా సరే అప్ టు 10th వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. Applicant students and their parents or guardians may please note that the annual student fee payable is 1,65,000 as per GO dated on 25th July 2024 issued by the Government of Telangana and subject to any further orders of Government of Telangana or Honorable Court. ఫీజు మాత్రం 1,65,000 ఉంది సిబిఐటి కాలేజ్ సంబంధించి. The admissions will be strictly on the basis of merit obtained firstly in JEE Main CRL rank 2024, secondly TG EAP set 2024 rank, and thirdly CBSE plus 2 marks or IPE marks or any other equivalent examination should obtain equivalent certificate from Telangana State Board of Intermediate Education. ఫస్ట్ మాత్రం JEE మెయిన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవన్నీ ఫిల్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ మీకు TSA ఎంసెట్కి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ సిబిఎస్ఈ మార్క్స్ కానీ +2 మార్క్స్ కానీ చూస్తారు. ఇక్కడ JEE మెయిన్స్ వచ్చేటప్పటికి కేటగిరీ ర్యాంక్ ఉండదు, CRL ర్యాంక్ మాత్రమే చూస్తారు. మేనేజ్మెంట్ ఆర్ మెరిట్ కోటా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 1 MB, 1024 KB, ఓన్లీ JPG అండ్ PNB ఫైల్స్ ఆర్ అలౌడ్. మీరు ఏదైనా సరే ఇమేజెస్ అప్లోడ్ చేయాలి అంటే 1024 KB కంటే తక్కువ ఉండాలి, అంటే 1 MB కంటే. ఓన్లీ JPG అండ్ PNG ఫైల్సే అలౌ చేస్తుంది. అవి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, SSC ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఒకటి, 10+2 ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఒకటి, JEE 2024 CRL ర్యాంక్ కార్డ్ ఇఫ్ అప్లికబుల్, TG EAP set 2024 rank card if applicable, transfer certificate of intermediate or its equivalent, migration certificate applicable for other than తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ కాకుండా ఇంకెవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఇవన్నీ 1024 KB కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు నేను ఇప్పటి వరకు బి కేటగిరీ అంటే మెరిట్ బేసిస్కి సంబంధించింది చెప్పాను. ఇప్పుడు NRI కోటాకు సంబంధించి NRI అండ్ NRI స్పాన్సర్డ్ సీట్స్ గురించి చెప్తాను.
Applications are invited for admission to the following courses under category B NRI or NRI sponsored seats by applying through web portal. CBIT web portal ఇందాక చెప్పాను కదా, అదే వెబ్ పోర్టల్ చూసుకోండి. ద లాస్ట్ డే టు అప్లై ఈజ్ 10th August by 11 PM. అవి నేమ్ ఆఫ్ ద బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ అండర్ ఎన్ఆర్ఐ కోటాకి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి కలిపి 15% అయితే, అందులో ఎన్ఆర్ఐ కోటాకి వచ్చేటప్పటికి 8%, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి వచ్చేటప్పటికి 7%. ఆ రెండు కలిపి చెప్తున్నా నెంబర్ ఆఫ్ సీట్స్. బ్రాంచ్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్ సంబంధించి. అదే బయోటెక్నాలజీకి వచ్చేటప్పటికి 9 సీట్స్ ఉన్నాయి, ఎంపీసీకి సంబంధించి 4 అండ్ బైపీసీకి సంబంధించి 5. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 9 సీట్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 45 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీకి వచ్చేటప్పుడు 9 సీట్స్ ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు 27 సీట్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేటప్పుడు 27 సీట్స్ ఉన్నాయి. అదే మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. ఇది కూడా ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్స్ అప్లికేషన్ కూడా లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కూడా 10th August by 11 PM కల్లా చేయాలి. అప్లికెంట్ స్టూడెంట్స్ హూ విష్ టు సబ్మిట్ మాన్యువల్లీ దర్ అప్లికేషన్స్ మీ కాంటాక్ట్ ద సిటీ ఆఫీస్. ఒకవేళ మీరు మాన్యువల్గా వెళ్ళి కాంటాక్ట్ చేయాలి అంటే మీరు నారాయణగూడలో ఉన్న సిటీ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. మార్నింగ్ 10 to 6, ఈవినింగ్ 6 వరకు, ఆల్ డేస్ అప్ టు 10th August వరకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికెంట్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ మే ప్లీజ్ నోట్ దట్ ద యాన్యువల్ స్టూడెంట్ ఫీ ఆఫ్ $5,000 or equivalent Indian rupees has to be paid for undergraduate engineering courses for the academic year 2024 and 2025, and the same annual tuition fee of $5,000 or equivalent Indian rupees at that point of time is applicable for the remaining years. మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అప్లై చేసుకోవాలి అంటే కనుక $5,000 పే చేయాల్సి ఉంటుంది. ద అడ్మిషన్ విల్ బి స్ట్రిక్ట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఇన్ CBSE +2 మార్క్స్ ఆర్ IPE మార్క్స్. ఇది మాత్రం +2 మార్క్స్ CBSEలు కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ బేస్ చేసుకునే ఇస్తారు. కాకపోతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ లెటర్ ఉండాలి మీకు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అయితే. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్ మీన్స్ ఏ స్టూడెంట్ హూ హ్యాడ్ స్టడీడ్ 10th standard అండ్ ఇంటర్మీడియట్ +2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్సెస్ ఇన్ ఇండియా అండ్ ఈ స్పాన్సర్డ్ బై ద ఎన్ఆర్ఐ. మనం ఇక్కడే చదివి ఉండాలి ఇండియాలో 10th and ఇంటర్, కానీ మనకి స్పాన్సర్ లెటర్ ఇవ్వాలి అక్కడ ఎన్ఆర్ఐ ఎవరైనా సరేదా వాళ్ళు ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్స్కి ఎలిజిబిలిటీ. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయాలి, మార్క్స్ మెమో 10th మార్క్స్ మెమో ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ మార్క్స్ మెమో ఒకటి, నెక్స్ట్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ద స్పాన్సర్షిప్ లెటర్. ఆ లెటర్ ఫార్మాట్ కూడా నేను ఎండింగ్లో పెడతాను, ఒకసారి చూసుకోండి ఎట్లా ఉండాలి అనేది. నెక్స్ట్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా బీయింగ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ TGBIE ఇఫ్ అప్లికబుల్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఫర్ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. ఇవన్నీ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు సంబంధించినవి. నేను ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి సంబంధించి చెప్పాను. నెక్స్ట్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ లెటర్ ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది కూడా శాంపుల్ పెట్టాను, నేను స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి ఒకసారి, లింక్ కూడా ఓపెన్ చేసి చూసుకోండి సైట్కి వెళ్ళి, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. Before filling of application, please refer the required documents link and keep ready the scanned documents there. ఈ పక్కన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని లింక్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి చూసుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి అనేదానికి. ప్లీజ్ నోట్ దట్ ద డీటెయిల్స్ వన్స్ ఎంటర్డ్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ సబ్మిషన్. ఏదైనా సరే మీరు అప్లికేషన్ ఫామ్ ఒకసారి ఫిల్ చేస్తే అది మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. ప్లీజ్ రిఫర్ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఫర్ ఆప్టింగ్ బ్రాంచ్ ప్రిఫరెన్సెస్. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోండి, ఏమేమి బ్రాంచెస్ పెడదాము అనేది. మీకు ఏ బ్రాంచ్ కావాలో అది మాత్రమే ప్రిఫరెన్సెస్లో పెట్టుకోండి. ఫర్నిష్ ద యాక్యురేట్ మొబైల్ నెంబర్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ త్రూ SMS.
మీరు మొబైల్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వండి, దానికే SMS కూడా వస్తుంది. ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్, ప్రివ్యూ ద ఎంటర్ డీటెయిల్స్ which are displayed along with the registration fee link. Click on the submit and pay link and you will be redirected to the payment gateway website. మీరు అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫీ లింక్ వస్తుంది. అక్కడ సబ్మిట్ అండ్ పే చేస్తే మీకు పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్కి వచ్చేటప్పటికి 3000 అప్లికేషన్కి ఉంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ టు బి పేడ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్. సర్వీస్ ఛార్జెస్ ఆర్ అప్లికబుల్ ఇన్ ఎడిషన్ టు రిజిస్ట్రేషన్ ఫీ. ఇది ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది, ఆ 3000 రూపీస్. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ షాల్ బి పర్మిటెడ్. ఇంకా ఆన్లైన్ మోడ్లో ఒకటే ఉంది, వేరేది ఏమో ఆప్షన్స్ లేవు. దిస్ ఫీ ఈజ్ నాన్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఒకసారి ఫీ పే చేశారంటే మీకు రిఫండ్ రాదు. ఓన్లీ బ్రాంచెస్ ఆప్టెడ్ ఇన్ ద ప్రిఫరెన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ సీట్ అలాట్మెంట్. ఒకసారి బ్రాంచెస్ మీరు ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో దాన్ని బట్టే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. Applicants, students and their parents or guardians may please note that the annual student fee payable is rupees 1,65,000. If college fees per annum ఎంత అంటే 1,65,000 ఉంది. If admission is offered, the candidate must be ready to pay the annual tuition fee and admission fee and also submit all the original certificates at the time of admission. ఒకవేళ మీరు ఇందులో ఈ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకుంటే కనుక మీరు ట్యూషన్ ఫీతో పాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. If the information provided in the application is found to be wrong or invalid, the application will be rejected. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఎంటర్ చేసినా అది ఇన్వాలిడ్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒక పర్సన్ 2 అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. NRI స్పాన్సర్కి ఒకటి, బి కేటగిరీ అంటే మెరిట్ లిస్ట్కి సంబంధించి ఒకటి పెట్టుకోవచ్చు. కానీ సెపరేట్ 3000 ఫీ పే చేయాలి. అట్లాగే సెపరేట్గా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 10th August అప్ టు 11 PM. 10th August వరకు సబ్మిషన్కి టైం ఉంది, కానీ 11 PM లోపల చేసేయాలి. 10th. నేను ఇక్కడ పక్కన లింక్స్ ఉన్నాయి, అవి కూడా ఎట్లా ఉంటాయి ఏంటి అనేది పెట్టాను, చూసుకోండి. అందులో అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఉంటాయి, మేనేజ్మెంట్, మెరిట్ నోటిఫికేషన్ అట్లా ఉంటాయి. ఆ లింక్ ప్రెస్ చేయగానే మీకు అవన్నీ డీటెయిల్డ్గా వస్తాయి. చూసుకుని సరిగ్గా చదివి అప్పుడే అప్లికేషన్ ఫిల్ చేసుకొని బ్రాంచెస్ కూడా కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. అందులో ఏముంది అంటే సెపరేట్గా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ మాత్రం MGITకి CBITకి కలిపి ఒకటే ఇచ్చారు, కానీ మనం సెపరేట్గా ఫిల్ చేసుకోవాలి. CBITకి సెపరేట్గా, MGITకి సెపరేట్గా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చా, వీడియో పాజ్ చేసి చూడండి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఒకసారి చదవండి, అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.